ఓకే దెన్. విజిబుల్ అయితుందా? కనిపిస్తుందా? Yes, ma'am. Yes, ma'am. Done. లేదు కదరా, కనిపించట్లేదు. కాలేజ్ సర్కిల్ అని కనిపిస్తుందా లోగో? No, ma'am. కనిపిస్తలే మ్యామ్. ఓకే, నాకు ఇది చెప్పండి. మీరు సాటర్డే ఫ్రీ ఉంటారా? సాటర్డే కాదు, థర్స్డే, ఫ్రైడే, సండే ఏ రోజు ఫ్రీ ఉంటారు? మనం క్యూ అండ్ ఆన్సర్ సెక్షన్ పెట్టుకుందాం. సండే ఈవినింగ్. మ్యామ్. సండే ఈవినింగా? వాళ్ళు అందరికి ఓకేనా? మనం అంటే ఏదైతే ఈ 1 వీక్లో చదువుకున్నామో దానికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ మనం సండే పెట్టుకుందామా ఈవినింగ్? Okay, ma'am. మ్యామ్. సో మీకు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే అర్థమవుతుంది. మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీకి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనకు కొద్దిగా సర్వర్ ఇష్యూ ఉంది, అది వచ్చే వరకు మనం ఓకేనా? వచ్చినా కూడా పర్లేదు, మీకు నచ్చితే ప్రొసీడ్ అవుదాం సేమ్. ఓకేనా? Yes, ma'am. నా ఇప్పుడు ఇప్పుడు ఓకే మ్యామ్. Okay, ma'am. ఓకే డన్. అయితే ఈరోజు సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అనేది ఎన్సీఆర్టీలో ఉంది. అండ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ అని స్టేట్ బుక్లో ఉంది. సో సేమ్ అన్నమాట. ఓకేనా? సేమ్ లెసనే. అంటే సెల్ అంటే ఐడియా ఉందా మనకి? సెల్ అంటే ఏందని మనం చదువుతున్నాం కదా చిన్నప్పటి నుంచి, సెల్ అంటే ఏంది అని. సో సెల్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్. బేస్ చెప్పనా? గ్రూప్ ఆఫ్ టిష్యూ అమ్మా. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అంటే ఫస్ట్ సెల్ అంటే ఏంటి? సారీ, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ కాదు నాన్న, యాక్చువల్గా అది గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే టిష్యూ. ఓకేనా? ఇప్పుడు సెల్ ఉంది నాన్న, సెల్ గ్రూప్గా ఉంటే వీటిని టిష్యూ అంటాం. ఈ టిష్యూస్ గ్రూప్గా ఉంటే ఆర్గన్స్ అంటాం అమ్మ, ఆర్గన్. ఈ ఆర్గన్స్ అనేవి గ్రూప్గా ఉంటే ఆర్గన్ సిస్టమ్ అంటాం. సెల్ అనేది ఇంకా బేసిక్ అనమాట. సెల్ అనేది ఇప్పుడు మనం తెలుసు కదా, యాటమ్ అని తెలుసు కదా, ఐడియా ఉంది యాటమ్ అంటే? ఫిజిక్స్లో కదా నాన్న, యాటమ్ అంటే ఇండివిజిబుల్ పార్టికల్. దాంతోనే మళ్ళీ ఇంకొంచెం జోడైపోయి ఇంకా మొత్తం పెద్ద ఆబ్జెక్ట్ లాగా రెడీ అవుతుంది. సేమ్ మన బాడీలో కూడా ఏంటంటే సెల్ అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్ అండ్ యూనిట్ అన్నమాట. ఆ సెల్ చిన్న సెల్తోనే చాలా సెల్స్ అనేవి గ్రూప్ అయిపోయి తర్వాత అది టిష్యూలా మారుతుంది. ఇంకా మిగతా టిష్యూస్ అన్నీ కలిసేసి ఆర్గన్ లాగా మారుతుంది. ఆర్గన్ అంటే ఏదైనా అవ్వచ్చు, లంగ్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, మన బాడీలో ఏదైనా. సో అది ఆర్గన్ అనమాట. అదంతా దానికి ఒక సిస్టమ్ అనేది, వెజిల్స్, బ్లడ్ వెజిల్స్ అన్నీ కనెక్ట్ అయిపోయి అది ఆర్గన్ సిస్టమ్గా మారుతుంది. మరి సెల్ యొక్క స్టోరీ ఏందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సెల్ అంటే ఏంది అని, అదే సెల్ ఎవరు డిస్కవర్ చేశారు అనేది, సెల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ మనం కూర అనుకుంటే అట్లా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అట్లా సెల్లో ఉన్న ఆర్గానిజమ్స్ ఏంటి, ఆ సెల్తో తయారై అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, ఓకే, సెల్లో ఉన్న ఏవైతే ఆర్గనల్స్ ఏంటి అవన్నీ చూద్దాం. ఇట్లా మేడప్ ఆఫ్ సెల్ దేంతో మేడప్ అయింది అనేది. సో ఇది అంటే చూడండి ఎంత గొప్ప క్రియేచర్. ఒక చిన్న సెల్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక బేబీ ఫామ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇప్పుడు గ్యామెట్స్ ఉంటాయి కదరా, గ్యామెట్స్ పేరెంట్స్ నుండి వచ్చిన గ్యామెట్స్, ఈ గ్యామెట్ నుండి ఈ రెండు కలిసి ఒక సెల్లే ఫామ్ అవుతుంది ఫస్ట్. ఆ సెల్ ఫామ్ అయ్యి దాని డివిజన్తో టిష్యూస్ ఫామ్ అవుతాయి. అట్లా బేబీ అనేది ఫామ్ అవుతుంది. అది ఎంత గొప్ప క్రియేచర్ అసలు ఆ సెల్ నుండి ఫామ్ అవ్వడం అంటే. అసలు ఆ సెల్ అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సెల్ ఎవరు డిస్కవర్ చేశారని అంటే ఫస్ట్ 1965లో రోబర్ట్ హుక్ అనే అతను డిస్కవర్ చేశాడన్నమాట.
అతను ఎక్కడి నుండి డిస్కవర్ చేశాడంటే బార్క్ ట్రీ, ఏదైతే ట్రీ ఉంటుందో అంటే ఆ ట్రీ నుండి చిన్న ఇట్లా మనం చూడండి చెక్కలు వెళ్తాయి చూడండి మన ట్రీకి ఇట్లా ఎండిపోయిన తర్వాత చిన్న చిన్నవి ఇట్లా చూసే ఉంటారు మీరు, ఏదైనా చింత చెట్టు కానీ ఏదైనా చెట్టు దగ్గర చూడండి పెద్ద పెద్ద ట్రీస్ దగ్గర ఇట్లా చెక్కలాగా పొట్టులాగా వెళ్తూ ఉంటుంది. అది తీసుకెళ్ళి అతను ఏం చేసిండంటే చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ లాగా చిన్న చిన్న స్లైడ్స్ లాగా తీసేసి మైక్రోస్కోప్ కింద చూశాడన్నమాట, అబ్జర్వేషన్ చేశాడన్నమాట. దాంట్లో ఏంటి అంటే ఒక ప్రపోర్షన్, చిన్న ప్రపోర్షన్ లాగా చిన్న చిన్నగా కనిపించడం జరిగింది. ఇట్లా ఈ స్లైడ్ మీద ఇట్లా ఇట్లా కనిపిస్తుంటే సో వీటిని ఏమని అన్నాడంటే సెల్స్ అని అన్నాడన్నమాట. కాకపోతే అవి డెడ్ సెల్స్ అన్నమాట, దాంట్లో లైవ్ లేదు. ఓకేనా, డెడ్ సెల్స్ అన్నమాట. ఓకేనా, యాక్చువల్లీ డెడ్ సెల్స్ చూడండి ఆయన అబ్జర్వ్ చేసింది యాక్చువల్లీ డెడ్ సెల్స్ అన్నమాట. ఓకేనా, ఆయనకి ఈ స్ట్రక్చర్ కనిపించింది అన్నమాట, ఈయన రోబర్ట్ హుక్. అండ్ అతను కనిపించిన ఒక మీకు కనిపించట్లేదు, స్టక్ అయిందా? నో మ్యామ్. ఓకే, అతనికి ఈ స్ట్రక్చర్ కనిపించింది అన్నమాట. ఓకేనా, ఈ చిన్న చిన్నవనేవి కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవి కనిపిస్తుంది. చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ని అతను చూసి అవి సెల్స్ అని ఓకేనా అని అన్నాడు అన్నమాట. తర్వాత ఏమైపోయిందంటే అది జస్ట్ చెప్పేశాడు అన్నమాట, ఇది ఒక సెల్ ఇది ఉంటుంది అని చెప్పేసి అన్నాం. అయితే సెల్ థియరీ అనేది తర్వాత వచ్చిందన్నమాట. సెల్ థియరీ ఇచ్చేసింది స్లీడెన్ అండ్ స్వాన్ అన్నమాట. ఇక్కడ నుంచి పీవైక్యూ ఉంది, మనకు పీవైక్యూ ఉంది ఈ టాపిక్ నుండి. ఎంసెట్లో ఉంది అండ్ నీట్లో కూడా ఉంది. దీంట్లో ఏం అడుగుతారు మెయిన్గా అంటే ఎవరు సెల్ థియరీ అంటే ఏంది, ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరు, ఓకేనా. అండ్ నార్మల్గా వచ్చేది రోబర్ట్ హుక్ గురించి. ఓకేనా, సారీ రోడల్ఫ్ వీచో గురించి వస్తుంది. రోబర్ట్ హుక్ న్యూక్లియస్ ఫౌండ్ చేశాడు అన్నమాట. ఇది ఎందుకు పోయింది. ఓకేనా, ఇప్పుడు వస్తుందా మళ్ళీ ఏంటి? ఓకేనా, కనిపిస్తుందా అమ్మా ఇప్పుడు మీకు? కొద్దిగా కనెక్షన్ ప్రాబ్లం ఉంది. ఓకే డన్. సో ఈ రోబర్ట్ విచో ఎవరు, అతను ఇచ్చిన ఫార్ములేట్స్ ఏంటి అనేది అంటే హైపోథిసిస్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ అంటే వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు, స్లీడెన్ అండ్ స్వాన్ అనే వాళ్ళు ఏమి ఇచ్చారు. మరి రోడల్ఫ్ విల్ఫో ముగ్గురు కలిపి సెల్ థియరీ ఫామ్ చేశాడన్నమాట. అదేంటో చూద్దాం ఇప్పుడు. అయితే సెల్ అనేది చెప్పాను కదా స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైఫ్, అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేది ఒక సెల్ నుండి. ఇప్పుడు చూడండి మనం ఒక బిల్డింగ్ కడతాం, బిల్డింగ్ కట్టినప్పుడు ఏమైపోద్ది అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం దేంతో స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ ఒక ఇటుక పెట్టిన తర్వాత మిగతా అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఆ ఫస్ట్ పెట్టిన ఇటుకనే సెల్ అన్నమాట. మన బాడీ కన్స్ట్రక్షన్ జరగడానికి ఫస్ట్ ఉన్నది సెల్ అన్నమాట. ఆ సెల్ అందుకే దాన్ని యూనిట్ ఆఫ్ లైఫ్ అంటాం. ఓకేనా, అండ్ ద బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే నాన్ లివింగ్ సెల్స్లో కూడా సెల్ అనేది ఉంటుంది. కాకపోతే లివింగ్ ఆర్గానిజమ్స్లో ఏంటి అంటే మ్యాండేటరీ. చూడండి ఏ లివింగ్ ఆర్గానిజం అయినా కానీ వితౌట్ సెల్ ఎగ్జిస్టెన్స్ ఉండదన్నమాట. సెల్ ఉంటుంది, ఓన్లీ సింగిల్ సెల్ అయినా ఉంటుంది కానీ సెల్ అనేది ఉంటుంది. ఓకేనా, అయితే మరి ఈ న్యూ సెల్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్.
ఇది ఇచ్చింది రోడల్ఫ్ ఇల్ఫో అమ్మ. అయితే ఫస్ట్ వీళ్ళిద్దరు వర్క్ చేశారు. స్లిడెన్ అండ్ స్వామ్ అనే అతను వర్క్ చేశారు. ఈయన బొటానిస్ట్ అమ్మ అండ్ ఈయన జూలజిస్ట్. ఇద్దరు వేరే వేరేగా వర్క్ చేస్తారు. అయితే ఇతను ఏంటంటే ప్లాంట్స్ మీద వర్క్ చేస్తాడు, ఇతనేమో ఎనిమల్స్ మీద వర్క్ చేస్తారు. వీళ్ళిద్దరు ఏం ఏం ప్రపోజ్ చేస్తారంటే, మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఎవరు బొటానిస్ట్ ఎవరు జువాలజిస్ట్ అంటే, స్వాన్ అని అంటే మనకు గుర్తు కదా, స్వాన్ ఎనిమల్ లాగా అట్లా గుర్తుపెట్టేసుకొని, అది బర్డ్ కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎనిమల్ కేటగిరీ కింద, అది ఎనిమల్ కింగ్డమ్. బర్డ్ అనేది క్లాస్ ఏవ్ అనేది అందులో క్లాస్ కాబట్టి స్వాన్ గుర్తుపెట్టేసుకొని జువాలజిస్ట్, మిగతాది బొటానిస్ట్. ఆయన ప్లాంట్స్ మీద వర్క్ చేసినప్పుడు ఆయన సెల్కి ఏం ఫౌండ్ చేసిండంటే ఒక సెల్ ఉంటుంది, ఆ సెల్ బయట సెల్ వాల్ ఉంటుంది కాబట్టి ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఈయన ప్రపోజ్ చేశారు. ఇతను ఏం చెప్పాడంటే సెల్కి సెల్ మెంబ్రేన్ ఉంటుంది కానీ ఎనిమల్స్లో సెల్ వాల్ అనేది యాబ్సెంట్ ఉంటుంది అని చెప్పేసి ఈయన ప్రపోజ్ చేస్తాడు. సో ఇక్కడ ఏమైపోద్ది అంటే సెల్ ఉంది, ఓకే, నెక్స్ట్ న్యూ సెల్స్ అనేవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు సెల్ ఉంది, మీరు వీళ్ళిద్దరు ఏం ప్రపోజ్ చేశారంటే సెల్ వాల్ ఉంటే అది ప్లాంట్ సెల్ అని చెప్పేసి స్లిడన్ చెప్పాడు, సెల్ వాల్ లేకపోతే అది ఎనిమల్ సెల్ అని చెప్పేసి స్వాన్ చెప్పాడు. మరి న్యూ సెల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మేడం అని అంటే అది రోడల్ఫ్ ఇల్ఫో చెప్పాడు అన్నమాట. రోడల్ఫ్ ఇల్ఫో ఏమని చెప్పాడంటే న్యూ సెల్స్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, ఓమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా, ఓమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అనేది గుర్తుపెట్టుకోండి. ప్రపోజ్డ్ బై రోడల్ఫ్ ఇల్ఫో అనేది వస్తుంది, ఓకేనా. సెల్ థియరీ ఫార్ములేటెడ్ బై అని అంటే మొత్తం 3 కలిపి సెల్ థియరీని ఇచ్చేసింది. అంటే వీళ్ళది కూడా 2 ప్యాన్స్ యాడ్ చేశాడు అన్నమాట. అంటే సెల్ అది వితౌట్ సెల్ మెంబ్రేన్ ఏమో సెల్ వాల్ అనేదేమో ఎనిమల్ సెల్, విత్ సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్ అని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన 2 ఫార్ములాస్తో పాటు ఇది కూడా యాడ్ చేసేసి కంప్లీట్ సెల్ థియరీని కంప్లీట్ చేసింది రోడల్ఫ్ ఇల్ఫో అమ్మ. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సెల్ ఉంది, ఈ సెల్ డివైడ్ అయ్యి ఇంకో సెల్ను వస్తున్నాయి, దాన్ని మనం మియోసిస్ మైటోసిస్ ద్వారా వస్తున్నాయని ఇప్పుడు నార్మల్గా కమింగ్ జనరేషన్ తర్వాత చెప్పిండ్రు అన్నమాట. సో ఇతను ఏం చెప్పిండంటే ఓమ్ని సెల్యులా ఈ సెల్యులా అంటే కొత్త సెల్స్ ఏవైతే వస్తున్నాయో పాత సెల్ నుండే వస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది, ఓకేనా. అయితే ఆల్ ఆర్గానిజమ్స్ అనేవి ఒక సెల్ అయినా లేదంటే 1 or more సెల్స్ నుంచి అన్నా లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయన్నమాట. యూనిసెల్యులర్కి ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తారా? యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్. యూగ్లినా బ్యాక్టీరియా. యూగ్లినా, ఓకే, Bac- బ్యాక్టీరియా, ఓకే. ఇంకోటి షేప్లెస్ ఎనిమల్ ఏంటి? ఓకేనా, అమీబా, ఇవన్నీ బ్యాక్టీరియా ఏవైతే పీపీఎల్ఓ మీకు తర్వాత వస్తుంది. పీపీఎల్ఓ ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్. ఈ క్వశ్చన్ ఉంటుంది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏది అంటే పీపీఎల్ఓ, పారమీషియం, ఓకే గుడ్. ఇవన్నీ ఉంటాయి అన్నమాట యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నమాట. మళ్ళీ తర్వాత మల్టీ సెల్యులర్కి ఎగ్జాంపుల్ ఏంటి? మనమే హ్యూమెన్స్, మనలో చాలా Humans. కదా, హ్యూమెన్స్ Plants. అన్న ఎనిమల్స్ అన్న ప్లాంట్స్ ఏంటంటే వీటిలో చాలా సెల్స్ ఉంటాయి కదా, ఓకేనా. ఇప్పుడు మనలో చూడండి ఆర్బీసీస్ కౌంట్ ఎంత ఉంటుంది, డబ్ల్యూబీసీ కౌంట్ ఎంత ఉంటుంది, చాలా కౌంట్ ఉంటుంది కదా, ఓకేనా. దాంట్లో 2 టైప్స్ ఉంటాయమ్మా సెల్స్లో, ప్రోక్యారిటిక్ సెల్ అని చెప్పేసి యూక్యారిటిక్ సెల్స్ అని. ఇప్పుడు మనం అనుకున్నాం కదా సెల్లో యూనిసెల్యులర్ అనుకున్నాం, ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, పీపీఎల్, ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్, మల్టీసెల్యులర్. ఎగ్జాంపుల్ వచ్చేసి హ్యూమన్స్, ఎనిమల్స్, ప్లాంట్స్, ఓకేనా. నెక్స్ట్ సెల్ అనేది ప్రోక్యారిటిక్ సెల్ అని ఉండొచ్చు లేదా యూక్యారియోటిక్ సెల్ అని ఉండొచ్చు, ఓకేనా. 2 టైప్స్ ఉండొచ్చు సెల్ అనేది.
సో సెల్ అనేది బేస్డ్ అనేది నంబర్ ఆఫ్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ఇండివిజువల్. ఇండివిజువల్లో నంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటే దాని బేసిస్ మీద యూనిసెల్యులర్ మల్టీసెల్యులర్ అని డివైడ్ చేసాం కదా. మరి సెల్ ప్రోక్యారిటిక్ యూక్యారిట్ ఆన్ బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ అంటే న్యూక్లియస్ ఫామ్ అయి ఉందా ఆర్గన్స్ మీద. మళ్ళీ అలాగే మెయిన్గా వచ్చేసి మెంబ్రెన్ బేస్డ్ అనుకోవచ్చు. మెంబ్రెన్ బేసిస్ మీద ప్రోక్యారిటిక్ అండ్ యూక్యారిట్ అనేది డివైడ్ ఉంటుంది. మరి ప్రోక్యారిటిక్ సెల్స్ అంటే చూద్దాం ఇప్పుడు. ప్రో అని అంటే ప్రైమేటివ్, క్యారియన్ అంటే న్యూక్లియస్, క్యారియోటిక్ అని వచ్చిందంటే కార్యన్ ఏ వర్డ్ వచ్చినా క్యారియోటిక్ అని అంటే న్యూక్లియస్ అని గుర్తుపెట్టుకుందాం. సైటో అని వస్తే సెల్ అని గుర్తుపెట్టుకోవాలి. స్టడీ ఆఫ్ సెల్ అంటే సైటాలజీ. ఓకేనా. అయితే ప్రోక్యారిటిక్ సెల్ అని అంటే దీంట్లో ఏముంటుందంటే నో న్యూక్లియస్, అంటే డిఫైన్డ్ మొత్తం న్యూక్లియస్ ఉండదని కాదు, కంప్లీట్గా డెవలప్ అయిన న్యూక్లియస్ అనేది ఉండదన్నమాట. డిఫైన్డ్ న్యూక్లియస్ అనేది ఉండదు దీంట్లో. న్యూక్లియస్ లాంటిదే ఉంటుంది కానీ దాన్ని న్యూక్లియన్ అంటాం. న్యూక్లియన్ అంటే ఇది ఫర్దర్ కమింగ్లో వస్తుంది మీకు. ఓకేనా. నాన్ మెంబ్రెన్ బౌండ్ ఆర్గనెల్స్ లైక్ మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్. అయితే ఇప్పుడు సెల్ ఉందిరా మీకు, సెల్లో చెప్తానండి. ఇది ఒక సెల్ అనుకోండి. ఈ సెల్లో ఏముంటాయి, ఎనిమల్ సెల్ అయితే ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెల్ ప్లాంట్ సెల్ అనుకోండి, సెల్ వాల్ ఉంటుంది. ఓకేనా. సెల్ వాల్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్ నథింగ్ బట్ సేమ్, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఓకేనా. ఇందులో ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. ఇందులో ఆ ఫ్లూయిడ్లో సెల్ మొత్తం లోపట ఇన్నర్ మెంబ్రెయిన్లో. ఈ మెంబ్రెయిన్లో ఏంటంటే ఇది సైటోప్లాజం ఆర్ ఇంకొకటి ఓకే సైటో అంటే సెల్. ఓకేనా. ప్లాస్మా ఇంకా తర్వాత దీంట్లో ఏంటంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ఇది ఉంది కదా, దీన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అంటారు. ఓకేనా. ఇది ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట ఇది ఉండేది. దీంట్లో ఏంటంటే కొన్ని ఆర్గనల్స్ ఉంటాయి. దాంట్లో ఈఆర్ అని చెప్పేసి, ఎండోప్లాస్మిక్ రెటికులం అని చెప్పేసి, క్లోరోప్లాస్ట్, ప్లాంట్ సెల్ అయితే క్లోరోప్లాస్ట్ ఉంటుంది, వ్యాక్యూల్ ఉంటుంది. ఎండోమెంబ్రెయిన్ సిస్టమ్ చదువుకుంటాం నెక్స్ట్. ఓకేనా. తర్వాత మైటోకాండ్రియా అంటే మనకు తెలిసిందే, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటే మైటోకాండ్రియా. ఇది ఒకటే తెలుసు బయాలజీ మొత్తంలో, మనకేది తెలియదు. సో అది మైటోకాండ్రియా. తర్వాత కొన్ని ఆర్గన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఆర్గన్స్కి ఏంటంటే ఇప్పుడు దీనికి సెల్కి ఎట్లయితే మెంబ్రెయిన్ ఉందో ఈ ఆర్గన్స్ కూడా ఒక మెంబ్రెయిన్ లేయర్ అనేది ఉంటుంది. సో దాన్నే డబుల్ మెంబ్రెయిన్ అని అంటాం. సో ఈ ఈ ప్రోకారియోటిక్ సెల్స్లో ఏంటంటే ఈ ఆర్గనల్స్కి మెంబ్రెయిన్స్ అనేవి యాబ్సెంట్ ఉంటాయి అన్నమాట. సో న్యూక్లియస్ కూడా ఈ న్యూక్లియన్కి అనేది కూడా ఆ మెంబ్రెయిన్ ఉండదు. సో దీనికి డిఫరెంట్ మెంబ్రెయిన్ బేసెస్ అని చెప్పొచ్చు. యూకారియోటిక్ సెల్లో మెంబ్రెయిన్ బేస్డ్ న్యూక్లియస్ ఉంటుంది, అలాగే మైటోకాండ్రియా ఉంటుంది, క్లోరోప్లాస్ట్ ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటికులరం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో వాటికి ఏంటంటే మెంబ్రెయిన్ అనేది ప్రజెంట్ ఉంటుంది యూకారియోట్లో. ప్రోకారియోటిక్ వచ్చేసరికి ఆ మెంబ్రెయిన్ అనేది యాబ్సెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇవి నార్మల్గా సెక్సువల్ రిప్రొడక్షన్ చూపిస్తాయి అన్నమాట. సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే గ్యామెట్ ఫార్మేషన్ అయ్యి గ్యామెట్ ఫ్యూజన్ అయిన తర్వాతనే వచ్చే ప్రోజరీని సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. ఆ సెక్సువల్ రిప్రొడక్షన్లో ఏంటంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. బడ్డింగ్ కానీ ఫిజన్ కానీ. బడ్డింగ్ ఏంటంటే మీరు ఏదన్నా హైడ్రోఫిలియా ప్లాంట్ చూసారా, అది ఆకుల మీదనే ఇట్లా చిన్న చిన్న వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లా చిన్న చిన్న వచ్చేసి దాన్ని నెక్స్ట్ ప్లాంట్ పెట్టేసుకోవచ్చు. నార్మల్గా ఏడన్నా చూడండి, వేరే ప్లాంట్స్ ఏమన్నా ఉంటే కొమ్మ నుండి ఇట్లా రూట్స్ లేకుండా డైరెక్ట్ మనం పెట్టేసుకుంటాం కదా, అంటే అవి ఏంటంటే అసెక్సువల్ రిప్రొడక్షన్ లాగా. అంటే బడ్డింగ్ కానీ ఫిజన్ కానీ అంటే ఫిజన్ అంటే ఇప్పుడు 2 ఇండివిజువల్స్ లేకున్నా కానీ ఈ ఏదైతే ఉందో ఆర్గనిజం ఏదైతే ఉందో ఆ ఆర్గనిజం తర్వాత నెక్స్ట్ బ్రేక్ డౌన్ అయిపోయి ఇంకో న్యూ ఆర్గనిజం ఫామ్ అయితే అది ఫిజన్ అంటాం. సో మీకు ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఓకేనా. మనకు వస్తాయి నెక్స్ట్ ఇవన్నీ. అంటే ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ద సెల్ ఇన్ ఎర్త్ ఏదంటే ప్రోకారియోటిక్ సెల్.
దీని సైజ్ వచ్చేసి డిఫరెంట్, అంటే ఇక స్మాల్ అన్నమాట, చిన్న మైక్రోమీటర్, 1 to 10 మైక్రోమీటర్స్లోనే ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ డిఎన్ఏ విత్ ఇస్టోన్ కవరింగ్స్. నిన్న ఇస్టోన్ నాన్ ఇస్టోన్ అని చెప్పేసి చెప్పాను. ఇవి ప్రోటీన్స్ అమ్మ, ఇస్టోన్ నాన్ ఇస్టోన్ అని చెప్పేసి. ఇవి ఏంటంటే ఇవి దేనికి హెల్ప్ చేస్తాయంటే డిఎన్ఏ ప్యాకేజింగ్లో హెల్ప్ చేస్తాయి. సో ఆ కవరింగ్ అనేది ఇందులో ఉండదు డిఎన్ఏకి. ఓకేనా. నెక్స్ట్ వీటికి కూడా ఎగ్జాంపుల్స్ చెప్పేసాను కదా. మైకోప్లాజ్మా, ఇది పీపీఎల్ఓ అన్న మైకోప్లాజ్మా అన్న ఒకటే అమ్మ. అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకేనా. బీజీఏ అని కూడా అనొచ్చు దీన్ని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూకారియోటిక్ సెల్ అన్నమాట. మళ్ళీ ట్రూ క్యారియోన్ అన్నమాట. ట్రూ క్యారియోన్, యూకారియోట్ అంటే ట్రూ క్యారియోన్, ట్రూ న్యూక్లియస్. అక్కడ న్యూక్లియస్ ఉండదని చెప్పేసాను కదా. ఇక ట్రూ న్యూక్లియస్, అది న్యూక్లియన్ అనేది ఒకటి ఉంటుంది, కాకపోతే అది న్యూక్లియస్ కాదు, వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ కాదు. ఓకేనా. ఇక్కడ ట్రూ న్యూక్లియస్ ఉంటుంది. అండ్ మెంబ్రెయిన్ బోల్డ్ చెప్పాను కదా, ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వస్తుంది ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్, మీకు అక్కడ అర్థమవుతుంది. సో అక్కడ మెంబ్రెయిన్ బోండ్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. తర్వాత అదర్ ఏవైతే ఉంటాయో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎక్సెప్ట్ బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. మనం హ్యూమన్స్ అయినా కావచ్చు, ప్లాంట్స్, ఇంకేవైనా ఆర్గానిజమ్స్ ఏవి ఉన్నా కూడా ఎక్సెప్ట్ బ్యాక్టీరియా అండ్ బీజీఏ మళ్ళీ పీపీఎల్ఓ ఇది కూడా బ్యాక్టీరియానే. ఓకేనా. ఇవి ఆర్కి బ్యాక్టీరియా, ఇది ఎగ్జాంపుల్ పీపీఎల్ఓ. సో ఇది జనరల్ సైజ్ వచ్చేసి అది 1 to 10 మైక్రోమీటర్ కదమ్మా. ఇది 10 to 100 సైజు. ఓకేనా. దీంట్లో అయితే మనం డివిజన్స్ ఉంటాయి, ఫంగి, ప్రొటిస్టా, ప్లాంట్, ఎనిమల్ సెల్స్ అన్నమాట. ఓకేనా. చూడండి, ఇది న్యూక్లియస్ అమ్మా. ఇది యూకారియోటిక్ సెల్లో ఉంటుంది, ఇది సైటోప్లాజం సెల్లో. యూకారియోటిక్ సెల్ ఏంటంటే ఇక ట్రూ న్యూక్లియస్ ఉంటుంది. సో ఇది ఏంటంటే సైజులో కొద్దిగా పెద్దగా ఉంటుంది. ప్రోకారియోటిక్ సెల్ అంటే ఇదే షేప్ ఉండదు, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సో అందులో ఏంటంటే న్యూక్లియస్ అనేది లేవు, మెంబ్రెయిన్ బోర్న్ ఆర్గానెల్స్ కూడా లేవు, ఉన్నా కూడా వాటికి మెంబ్రెయిన్ అనేది ఉండదు కొన్నిట్లో. అండ్ ఈ డిఎన్ఏ ఉంది కదా, ఈ డిఎన్ఏ అనేది పర్ఫెక్ట్ ప్యాకింగ్ లేదు. సో మళ్ళీ ఇంకోటి ఇస్టోన్ ప్రోటీన్స్ అనేవి యాబ్సెంట్ ఉన్నాయి. ఓకేనా. దానికి దీనికి డిఫరెన్స్. ఇవి ఆర్గానెల్స్ అన్నమాట. ఈ ఆర్గానెల్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ బేసికల్లీ అయితే ఎక్కువ తక్కువ అన్నట్టు. ఇక దీంట్లో ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా. ఓకే. అయితే ఇప్పుడు చదువుకున్నాం కదా, సెల్ అనేది స్ట్రక్చర్ అండ్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఆర్గానిజమ్స్ అనొచ్చు. మళ్ళీ మేడప్ ఆఫ్ సింగిల్ సెల్ అంటే కొన్ని ఆర్గానిజమ్స్ యూనిసెల్యులర్ అయినా ఉండొచ్చు, మల్టీ సెల్యులర్ అయినా ఉండొచ్చు. ఓకేనా. ఓన్లీ యూనిసెల్యులరే ఉండాలని లేదు, మల్టీ సెల్యులర్ అని ఉండలేదు. అంటే ఆర్గానిజమ్స్ ఏవైనా కానీ సింగిల్ సెల్ అని ఉండొచ్చు, మల్టీ సెల్ అని ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక ట్రీ ఉందనుకోండి, ఆ ట్రీలో మల్టిపుల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఒక టాల్ ట్రీ తీసుకుందాం, లేదంటే ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్ ఉన్నాం, మనలో కూడా ఇప్పుడు డబ్ల్యూబీస్ కౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది, ల్యాక్స్లో ఉంటుంది. లేదా ఆర్బీసీ కౌంట్ కూడా అంతే ఉంటుంది, ప్లేట్లెట్స్ కౌంట్ కూడా ఉంటుంది. సో ఇవి సెల్స్ అన్నమాట. ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కౌంట్ అని ఎక్కడ ఉంటాయి, ఇవే కావు, ఇంకా చాలా సెల్స్ ఉంటాయి బాడీలో. ఓకేనా. మళ్ళీ ఎలిఫెంట్ అయినా కూడా ఏదైనా బిలియన్ ట్రిలియన్స్లో ఉంటాయి. ఓకేనా. ఆర్గానిజం మేడప్ ఆఫ్ మల్టీ సెల్యులర్ ఈస్ కాల్, చెప్పాను కదా, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఇవి. నెక్స్ట్ యూనిసెల్యులర్ అయితే అమీబా, పారామీషియం ఎగ్జాంపుల్స్. ఇవి గుర్తుపెట్టుకోండి, రావచ్చు యూనిసెల్యులర్ మల్టీ సెల్యులర్ క్వశ్చన్స్. ఓకేనా. అమీబా, పారామీషియం, ట్రీ అండ్ ఎనిమల్ ఇప్పటిదాకా మనం చూసుకుంది. ఓకే. నేను ఇప్పుడు సెల్స్ అనేది ఒక రౌండ్ షేప్లోనే ఉంటుంది అంటే రౌండ్ షేప్లో ఉండదు, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ షేప్, డిఫరెంట్ సైజ్, అంటే డైవర్సిటీ అన్నమాట సెల్స్లో. ఇప్పుడు మనమే ఒకలాగా ఉన్నాం కదా, సెల్స్ అనేవి కూడా డిఫరెంట్లో ఉంటాయి. సో అవి ఏంటి షేప్స్, నార్మల్గా కామన్ షేప్స్ ఏంటియో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు బ్యాక్టీరియా ఉంది, కానీ బ్యాక్టీరియాలో కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు. బ్యాక్టీరియాలో 4 షేప్స్ ఉంటాయి, అవి చూడండి. స్పెరికల్, రాడ్, కోమా షేప్, రాడ్ షేప్, ఇలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి అన్నమాట. ఇదే టాపిక్ రిపీట్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ దగ్గర, అంటే కొన్ని చేంజింగ్ దే షేప్ అన్నమాట. ఇప్పుడు అమీబా ఉంది, అది యూనిసెల్యులర్ ఆర్గానిజం అమ్మ,
అయితే అవి ఏంటంటే ఒకటే సెల్ ఉంటుంది దాంట్లో యూనిసెల్యులర్ కాబట్టి ఆ సెల్ అనేది ఇదే సెల్ డైజెషన్ చేస్తుంది, ఎక్స్క్రేషన్ అండ్ బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్ అమీబాలో. సో ఆ షేప్ అనేది ఏ సిస్టమ్కి తగ్గట్లు అది మార్చుకుంటూ ఉంటుంది దాంట్లో. ఓకే, మన వైట్ బ్లడ్ సెల్స్ చూడండి, అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్బీసీ షేప్ ఎవరైనా చెప్తారా? ఆర్బీసీ షేప్ ఎవరికైనా ఐడియా ఉందా? ఆర్బీసీ ఆర్బీసీ షేప్ ఐడియా ఉందారా మీకు? No, ma'am. బైకాన్కేవ్ షేప్. ఓకేనా, ఉంది మీ టెక్స్ట్ బుక్లో ఉంది బైకాన్కేవ్ షేప్ ఆర్బీసీ, నోట్ చేసుకోండి. ఓకేనా, ఉంది మీకు టెక్స్ట్ బుక్లో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దాంట్లో షేప్స్ ఏంటి అంటే స్పెరికల్ షేప్ అయిన ఉండొచ్చు, రౌండ్ అయిన ఉండొచ్చు, ఎలంగేటెడ్ ఉండొచ్చు, స్పిండిల్ షేప్ ఉండొచ్చు, బ్రాంచ్డ్ ఉండొచ్చు. బ్రాంచ్డ్ అంటే నార్మల్గా మన న్యూరన్ సెల్స్ ఉంటాయి కదరా, న్యూరన్ సెల్స్లో కూడా అంటే లాంగెస్ట్ సెల్ అంటే అదే, ఇంకా న్యూరాన్ అనేది లాంగెస్ట్ సెల్ అన్నమాట. ఓకేనా, సాయితి లెఫ్ట్ అయిందా క్లాస్? No, ma'am. సో ఇక్కడ అమీబా చెప్పాను కదా, ఇవి స్పిన్డిల్ షేప్ అన్నమాట, మజిల్ సెల్స్ ఇవి. ఓకేనా, మీకు మన హ్యూమన్ ఫిజియాలజీ చెప్పినప్పుడు వస్తాయి. ఓకేనా, ఇది న్యూరాన్, ఇంకో ఆర్బీసీ. ఓకేనా, ఇంకా షేపే కాదు దాంట్లో సైజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, అయితే సైజ్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు ప్రోకారియోటే 1 to 10 అనుకున్నాం, అలాగే 10 to 100. షేప్స్ ఇక్కడ సైజ్ అనేది చేంజ్ అవుతుంది కదా ఆ మెంబ్రేన్ బట్టి. సో అట్లనే ఇవి చేంజ్ అవుతాయి చూడండి, డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. కొన్ని ఏంటంటే మిల్లీమీటర్, మైక్రోన్ చిన్న చిన్నగానే ఉంటాయి కొన్ని సెల్స్ అనేవి. ఇప్పుడు పీపీఎల్ఓ చెప్పాను కదా, ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్, ఇందులో ఏంటంటే 0.1 to 0.5 మైక్రోమీటరే. అది ఎంత చిన్న సెల్లో ఒకసారి చూడండి, మన విజిబుల్ సైట్ కూడా లేదన్నమాట, అంత చిన్న సెల్స్. అంత మంచి క్రియేచర్స్ ఉన్నాయి మన వరల్డ్లో చూడండి. అందుకే బయాలజీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట, ఎందుకంటే అంత చిన్నది మనకు కనిపిస్తుందా చూడండి, అది కూడా ఎగ్జిస్టెన్స్ అయి ఉన్నది ఎంత చిన్న సెల్ అనేది. చూడండి, ఇప్పుడు మనం కడ్ ఎట్లా ఫామ్ చేస్తామమ్మా, ఈస్ట్తో ఫామ్ చేస్తాం కదా, ఈస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు మనం తోడేస్తాం కదా కడ్లో, అది కూడా చిన్న సెల్ అన్నమాట. అది డివైడ్ అయిపోయి డిఫరెంట్గా చాలా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్కి బ్యాక్టీరియాలో ఎక్సెప్ట్ ఈస్ట్, మిగతా అన్నీ యూనిసెల్యులర్. ఈస్ట్ మాత్రమే మల్టీ సెల్యులర్ అమ్మ. అది ఎందుకంటే డివైడ్ అవుతూ ఉంటుంది, మార్నింగ్ వరకు మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవాళ నైట్ వేసామనుకోండి, మార్నింగ్ వరకు కట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్క సెల్ యాడ్ చేస్తేనే ఆ సెల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి మిల్క్లో. ఓకేనా, సో అదే అన్నమాట. సో ఇక్కడ లార్జెస్ట్ సెల్ వచ్చేసి ఆస్ట్రిచ్ అమ్మ. ఈ 2 క్వశ్చన్స్ పీవైక్యూ చూడండి, రావచ్చు, రిపీటెడ్గా వచ్చినాయి చాలా టైమ్స్. స్మాలెస్ట్ సెల్ ఏది అని అంటే పీపీఎల్1 అనొచ్చు, మైకోప్లాజ్మా, రెండు ఒకటే. ఓకేనా, పీపీఎల్ఓ మైకోప్లాజ్మా అని బ్రాకెట్లో వస్తాయి, అంటే మైకోప్లాజ్మా ఒకటి అయితే దాంట్లో పీపీఎల్ఓ అనేది ఒక గ్రూప్ లాగా. ఓకేనా, మీకైతే టెక్స్ట్ బుక్లో కంబైండ్ ఇచ్చేసాడు. నెక్స్ట్ వచ్చేసి లార్జ్ సెల్ అంటే ఆస్ట్రిచ్ ఎగ్ అన్నమాట, చాలా పెద్ద ఉంటుంది. ఎప్పుడైనా చూసారా ఆస్ట్రిచ్ ఎగ్? 17 సెంటీమీటర్ ఇంటూ 13 సెంటీమీటర్ అన్నమాట, అంటే విత్ అండ్ బ్రెత్లో. ఓకేనా, ఇట్లో చాలా పెద్ద ఉంటుంది అన్నమాట అది. వీలైతే ఒక రీల్ ఉండే చూపిస్తాను నేను మీకు ఒకవేళ. ఓకేనా, ఆస్ట్రిక్ ఎగ్ అది ఎంత పెద్దగా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ అనేది ఇప్పుడు సెల్లో అంటే సెల్ ఏంటి అనేది, సెల్ డిస్కవర్ ఎవరు చేశారు అనేది చూసాం కదా. సో సెల్లో మీకు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ లాగా యూనిసెల్యులర్ అంటే ఏంటి, మల్టీ సెల్యులర్ ఏంటి అని చెప్పాను. తర్వాత దాంట్లో షేప్స్,
సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. స్మాలెస్ట్ సెల్ వచ్చేసి పీపీఎల్ఓ ఆర్ మైకోప్లాజ్మా. లార్జెస్ట్ సెల్ ఒక్క నిమిషం. ఆస్ట్రిచ్ ఎగ్. లాంగెస్ట్ అయితే న్యూరాన్. సో ఈ పాయింట్స్ అన్నమాట నేను ఇప్పటిదాకా చెప్పినవి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు సెల్ చూసాం కదా, సెల్ అనేది ఒక రౌండ్ షేప్లో తీసుకుందాం. ఒక సెల్ ఉంది, అయితే ఈ సెల్కి ఇంకో మెంబ్రెయిన్ ఉంటుంది అన్నమాట. ఈ ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఉంటుందో సెల్కి, దాన్ని ఇప్పుడు ఏమంటున్నామంటే సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాజ్మా మెంబ్రెయిన్ అంటున్నాం. ఎందుకంటే ఇది సైటోప్లాజం ఉంటుంది కదమ్మా, ఇదంతా సైటోప్లాజంతో నిండి ఉంటుంది. దీనికి కవరింగే ఇదంతా నిండి ఉంటుంది కాబట్టి దీన్ని ప్లాజ్మా మెంబ్రెయిన్ అని అంటున్నాం. ఓకేనా. అంటే ఏంటి, అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ద సెల్ దట్ కంట్రోల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అకార్డింగ్ టు రిక్వైర్మెంట్ ఆఫ్ ద సెల్స్. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, నార్మల్గా మన బాడీకి విటమిన్స్ కావాలి, లేదు కాల్షియం కావాలి, ఇట్లా న్యూట్రియంట్స్ కావాలి, ఈ వర్డ్స్ వింటూ ఉంటాం కదా. అయితే ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి అంటే ఫుడ్ నుండి వస్తాయి. ఓకే, ఫుడ్ నుండి మన బాడీకి పంపిస్తాం, డైజెషన్ అయిపోతాయి, అవి Na+K+, పొటాషియము ఇట్లా మారిపోతాయి అన్నమాట. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మారిపోయిన తర్వాత అవి ఎట్లా సెల్లోకి ఎంటర్ అవుతాయో చూడండి. ఇప్పుడు ఇది అవుతుంది కదా, అక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని పాజిటివ్ ట్రాన్స్పోర్ట్ అని ఉంది. నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది డిసైడ్ చేస్తుంది ఇవిని ఎంటర్ చేయాలా లోపలికి, ప్లాజ్మాకి ఎంటర్ చేయాలా వద్దా అనేది ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇదేంటి అంటే ఇది ఒక బ్యారియర్ లాగా, అంటే అన్వాంటెడ్ సబ్స్టెన్స్ అనేవి సెల్లోకి ఎంటర్ అవ్వకుండా కాపాడే బ్యారియర్ లాగా ఇది. అది ఎలా అంటే మన ఎనిమల్ సెల్లో ఉంటుంది నార్మల్గా. ప్లాంట్ సెల్లో మళ్ళీ ఏంటంటే ఇంకొక ప్రొటెక్టివ్ లెవర్ వచ్చేసి సెల్ వాల్ ఉంటుంది. సో అక్కడ టూ టైమ్స్ చెకింగ్ జరుగుతుంది. రిజిడిటీ ఉంటుంది, ఇక్కడ రిజిడిటీ ఉండదు, ఇక్కడ తక్కువ రిజిడిటీ ఉంటుంది. రిజిడిటీ ఈజ్ నథింగ్ బట్ అనేబుల్ టు బ్రేక్ డౌన్ అన్నమాట, గట్టిగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. అయితే సింగర్ అండ్ నికోల్సన్ అనే ఇది ఎట్లా కన్వర్టిరంటే సింగర్ అండ్ నికోల్సన్ అనే అతను 1972లో ఫ్లూయిక్ మొజాయిక్ మోడల్ అనేది ఇచ్చాడన్నమాట. అది ప్రపోజ్ చేశారు. ఫ్లూయిక్ మొజాయిక్ మోడల్ ద్వారానే సెల్ మెంబ్రెయిన్ అనేది ప్రజెంట్ అయిందని చెప్పాడనమాట. చూడండి, ఇది పీవైక్యూ. ఇది ఆల్మోస్ట్ మీకు నీట్లో ఏంటంటే 6 to 7 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ 5 క్వశ్చన్స్ అయితే గ్యారెంటీ ఎపిసెట్లో, ఎందుకంటే ఇది చాలా బేసిక్ చాప్టర్ కాబట్టి దీంట్లో మన కాన్సెప్ట్ కూడా బాగుంది. సో ఇక్కడ నుండి వచ్చే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది ప్లస్ సెల్ సైకిల్ రెండు కలిపి ఈ 2 లెసన్స్ నుండి వస్తాయి. ఈ రెండు కలిపి సెల్ యూనిట్ అని అంటారు. సెల్ అండ్ సెల్ సైకిల్ ఈ రెండు నుంచి వస్తాయి డెఫినెట్గా. ఓకేనా. సో ఇది అన్నమాట. ఇక్కడ సైంటిస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి. మీ 90% సిలబస్ అయిపోయిన తర్వాతనే ఇయర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇయర్స్ అనేవి ఆటోమేటిక్గా గుర్తుంటాయి. లేదు మేము ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకుంటామంటే ఉన్నది కూడా గుర్తుపెట్టుకోరు. సో సైంటిస్ట్ ఎవరు, ప్రపోజ్ చేసిన మోడల్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, ఈ 3 ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా మెయిన్గా. సో అయితే ఇక్కడ క్వజైక్ ఫ్లూయిడ్ మోడల్ అంటే 1/4 ఫ్లూయిడ్ అన్నమాట. ఈ నేచర్ 1/4 ఫ్లూయిడ్ ఉన్న నేచర్ని ఏంటి అని అంటే ఎలా ప్రపోజ్ చేస్తాడో చూడండి. దాంట్లో ఇప్పుడు ఒక పిక్చర్ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది చదివేసి మీకు అది చూపిస్తాను చూడండి. అకార్డింగ్ టు దిస్ క్వజైక్ ఫ్లూయిడ్ మోడల్, lipid enables lateral movement proteins within the overlayer of the bilayer. 2 types of proteins, peripheral and integral, with cholesterol and glycoproteins and glycolipids. Erythrocyte membrane has ఇది PYQ అమ్మ. ఇది కన్ఫ్యూజ్ చేసి ఇవ్వచ్చు. 52 లిపిడ్స్ ఇవ్వచ్చు, 40 ప్రోటీన్ ఇవ్వచ్చు. ఆప్షన్లో చూసుకోవాలి. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి 52 ప్రోటీన్. మళ్ళీ దేనిలో ఎరిథ్రోసైట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్బీసీని ఎరిథ్రోసైట్ అంటాం అమ్మ.
రెడ్ బ్లడ్ సెల్స్ని ఆర్బీసీ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో దాంట్లో 52% ఆఫ్ ప్రోటీన్ అనేది ప్రజెంట్ ఉంటుంది అండ్ 40% ఆఫ్ లిపిడ్స్ ఉంటాయి. మీకు ఐడియా ఉంది కదా ప్రోటీన్ లిపిడ్ అంటే ఏంటి అనేది. సో అదన్నమాట. సో ఇది ఏంటంటే ఫంక్షన్ ఏంటి, దీని ఫంక్షన్ ఏంటి అంటే సెమీ పెర్మేబుల్, ఇట్ హెల్ప్స్ టు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ అక్రాస్ ఇట్. దీని ఫంక్షన్ చూడండి, ఎవరు ప్రపోజ్ చేశారు, ఏం ప్రపోజ్ చేశారు, రిజల్ట్ ఏంటి. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏంటి మీకు డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అతను ప్రపోజ్ చేసింది ఏంటి అనేది. సో ఇదన్నమాట ఫ్లూయిక్ మోడల్. ఇది ఒలిగోసాకరైడ్స్ అనేవి షుగర్స్ అన్నమాట, గ్లైకోప్రోటీన్. ఇదైతే ప్రోటీన్ అన్నమాట. ఇది టేల్ ఉంటుంది, ఇది హెడ్, ఇది టేల్. సో ఈ గ్లైకోప్రోటీన్ అనేది ఏదైతే ఉంటుందో అది ప్రోటీన్ లేయర్ ఏదైతే ఉంటుందో అది అవుట్ సైడ్ ద మెంబ్రెయిన్ ఉంటుంది అన్నమాట. ఈ లిపిడ్ లేయర్ ఏదైతే ఉంటుందో ఇన్సైడ్ ద మెంబ్రెయిన్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అన్నమాట. ఎప్పుడైనా కానీ ప్రోటీన్ ప్లస్ లిపిడ్ ఉంటుంది కదా, అయితే ఈ ప్రోటీన్ అనేది అవుట్ సైడ్ ద మెంబ్రెయిన్ ఉంటే అది టేల్లో ఉంటుంది. దెన్ ఈ లిపిడ్ అనేది ఇన్సైడ్ ద మెంబ్రెయిన్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇది అనేది ఇది మెంబ్రెయిన్ అన్నమాట. ఈ సెల్లో ఉన్న మెంబ్రెయిన్ ఇట్లా ఉంటుంది. సో ఈ ప్రోటీన్ లిపిడ్స్ అనేవి ఇట్లా ఉంటాయి అని చెప్పేసి ఇది చేశారనమాట. ఇది ఏదైతే బయట ఫేస్ ఉంటుందో ఇది ఇంటిగ్రల్ ప్రోటీన్స్, లోపట ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అని అంటున్నారు. ఓకేనా. ఈ టైల్స్ ఇది కూడా ప్రోటీనే, ఇది కూడా ప్రోటీనే. సో ఇదైతే ఏదైతే ఉందో ఇది లిపిడ్. ఓకేనా. దాంట్లో లిపిడ్స్లో చూడండి పాస్ఫోలిపిడ్ అని ఉంటుంది, మళ్ళీ ఇది గ్లైకోలిపిడ్, గ్లైకోప్రోటీన్. ఓకేనా. ఇవి మీకు మళ్ళీ బయోమాలిక్యూల్స్లో వస్తాయి. నెక్స్ట్ జస్ట్ మీరు టర్మ్స్ గుర్తుపెట్టుకోండి, అవి టర్మ్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ చాప్టర్లో వస్తూ పోతాయి అవి. ఓకే. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు అది అతను ప్రపోజ్ చేసింది మొజాయిక్ మోడల్లో ప్రోటీన్ లిపిడ్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ నుండి లోపలికి వెళ్ళడానికి చూస్తున్నాయి అన్నమాట. ఏదైతే చెప్పాను కదా ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి ఏవి మాలిక్యూల్స్ అనేవి, ట్రాన్స్పోర్ట్ మాలిక్యూల్స్ ఏవి హెల్ప్ చేస్తున్నాయి అని అంటే మన ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది హెల్ప్ చేస్తుంది. మన సెల్లోకి ఈ మాలిక్యూల్స్ వెళ్ళడానికి ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది హెల్ప్ చేస్తుంది కదా. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ ప్రాసెస్ నుంచి వెళ్తున్నాయి అంటే 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతాయి మెయిన్గా. దాంట్లో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఒకటి అండ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఒకటి. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏంది, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఏందో చూద్దాం. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. మనకి చదువుకున్నాం 9th 10th కూడా వచ్చింది యాక్టివ్ టు లో అంటే ఏంది అని. ఇప్పుడు ఒక మీరు ఎక్స్పెరిమెంట్ చేసే ఉంటారు, పొటాటోకి సాల్ట్ వాటర్ ఎక్స్పెరిమెంట్ చేశారా స్కూల్లో, చేయలేదా? చేశారా? కరెంట్ పాస్ చేద్దాం. ఏనా కరెంట్ వస్తుంది ఎక్స్పెరిమెంట్ చేస్తే. చూడండి ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు నేను 2 తీసుకుంటున్నాను, కంటైనర్ ఏ తీసుకుంటా, కంటైనర్ బి తీసుకుంటా. అయితే కంటైనర్ బిలో నేను సాల్ట్ వాటర్ తీసుకుంటా, ఇదేమో నార్మల్ వాటర్ అన్నమాట, నార్మల్ వాటర్. సో దీంట్లో ఏంటంటే అయన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సాల్ట్ ఏదైతే అయన్స్ ఉంటాయో అవి ప్రజెంట్ అయినప్పుడు ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో కాన్సన్ట్రేషన్. మీకు మళ్ళీ ఇది సొల్యూషన్స్లో వస్తుంది కెమిస్ట్రీలో చూడండి. కాన్సన్ట్రేషన్ అంటే అయన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నది, ఇందులో అయన్స్ అనేవి కంపేర్ టు దిస్ ఇందులో తక్కువ. ఎందుకంటే ఇప్పుడు పొటాషియం కదా, పొటాషియం ఏదైతే ఇప్పుడు NaCl కదా, Na అనేది ప్లస్, Cl అనేది మైనస్. ఇప్పుడు సోడియం క్లోరైడ్ కదరా నాన్న, సాల్ట్ అంటే సోడియం క్లోరైడే కదా, తెలుసు కదా.
కెమికల్ నేమ్ సాల్ట్ది Yes, ma'am. Na అనేది ప్లస్ అయితే Cl అనేది మైనస్. ఈ అయన్స్ అనేవి ఇప్పుడు ఈ వాటర్లో మిక్స్ చేసా అయితే ఇది ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగిద్ది. ఈ నార్మల్ వాటర్లో అయన్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడు ఇది హయ్యర్ కాన్సన్ట్రేషన్ అవుతుంది కదా. సో ఇలా హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, దీంట్లో లోవర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా వాటర్ ఫ్లో అనేది ఇప్పుడు ఒకవేళ ఇక్కడ హోల్ ఉందనుకోండి, వాటర్ ఫ్లో అనేది ఇక్కడ నుండి ఇటు పోతుందా, ఇక్కడ నుండి ఇటు పోతుందా, గెస్ చేయండి. Lower concentration to higher concentration. Low to high, ma'am. లో టు నుంచి హయ్యర్కి వెళ్ళిపోతుంది కదా, సరేనా. అయితే ఇక్కడ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఏమైపోతుంది అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోకి వెళ్ళిపోతుంది అన్నమాట ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా. అక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి ఎందుకు వెళ్తుంది అని అంటే చూడండి, ఇది ఆల్రెడీ కాన్సన్ట్రేషన్గా ఉంది. ఈ లోవర్ కాన్సన్ట్రేషన్ని కూడా కాన్సన్ట్రేషన్గా మార్చడానికి లోవర్ నుంచి హయ్యర్ నుంచి లోవర్కి వెళ్తుంది. సో టోటల్గా కాన్సన్ట్రేషన్ సొల్యూషన్గా మారిపోతుంది కదా, అర్థమైందా. Yes, ma'am. సో అదే అన్నమాట ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఏమైపోతుందంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి మారి సొల్యూషన్ మొత్తం ఒక్కలాగా మారేలా చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఇక్కడ ప్రజెంట్ ఉంటాయి అవే మాలిక్యూల్స్ ఇక్కడ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది కదా, లోపల సిస్టమ్ అనేది మెకానిజం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు ఎలా అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి కాన్సన్ట్రేషన్, ఇప్పుడు కొన్ని కాన్సన్ట్రేషన్ అయన్స్ ప్రజెంట్ అయి ఉండేవి. మనం మంచి ఫుడ్ తీసుకోవాలి ఎందుకనంటే మంచి పొటాషియము కాల్షియము ఏవైతే మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి మంచిగా రావాలి. అప్పుడు కాన్సన్ట్రేషన్గా వస్తే ఏంటంటే వస్తాయి అన్నమాట లైన్గా ఇవి కాన్సన్ట్రేషన్ అనే వస్తాయి. ఒకవేళ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే రావు కదా, అందుకే ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమంటే ఏటీపీ అనేది యూటిలైజ్ చేసుకోదన్నమాట. ఈ ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు ఎనర్జీ అనేది యూజ్ చేసుకోదు. ఏటీపీ ఈజ్ నథింగ్ బట్ అడినోసిన్ ట్రైపాస్పేట్ అనేది ఎనర్జీ అన్నమాట. ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మైటోకాండ్రియాలో ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మనకు ఫర్దర్ చాప్టర్స్లో వస్తుంది. అయితే మైటోకాండ్రియాలో ప్రొడ్యూస్ అయింది, ఇది ఎనర్జీ లాగా యూజ్ చేసుకుంటాం మనం. అందుకే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం కదా. ఏటీపీ అనేది ఎన్ఏడిపిహెచ్ అనేవి ఇవి ఎనర్జీస్ అన్నమాట. ఎన్ఏడిపిహెచ్ ప్లస్ అని వచ్చినా ఏటీపీ వచ్చినా అవి ఎనర్జీస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఎన్ఏడిపిహెచ్ కానీ ఏటీపీస్ కానీ మైటోకాండ్రియాలో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. సెల్లో మనం మైటోకాండ్రియా అని అన్నాం కదా, ఇప్పుడు సెల్ ఉంది, సెల్లో మైటోకాండ్రియా ఉంది, ఇక్కడ ఏటీపీ అనేది స్టోర్ అయి ఉంటుంది కదా. సో ఈ ట్రాన్స్పోర్ట్కి ఈ ఎనర్జీ అనేది యూజ్ చేసుకోదు. ఓకేనా. సో ఏటీపీ అనేది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో యూజ్ అవ్వదు. నార్మల్గా అయితే డిఫ్యూజన్ అంటే ఇప్పుడు చూడండి, మీరు ఇంట్లో క్యాంఫర్ తెలుసా, కర్పూరం తెలుసు కదా, ఇంట్లో క్యాంఫర్ స్మెల్ ఎట్లా వస్తుంది, ఒక్క ప్లేస్ చేసినా మొత్తం రూమ్ అంతా అయిపోతుంది. లేదంటే మీరు స్ప్రేస్ యూజ్ చేస్తారా, స్ప్రే కానీ బాడీ డియోడ్రెంట్ కానీ, అది ఏంటంటే డిఫ్యూజ్ అయిపోతుంది. ఏంటంటే అక్కడ ఉన్న కాన్సన్ట్రేషన్ అనేది హయ్యర్ కాన్సన్ట్రేషన్ స్ప్రేలో ఉన్నది, రూమ్లో న్యూట్రల్గా ఉందంటే లోవర్ కాన్సన్ట్రేషన్. ఆ స్ప్రే మొత్తం డిఫ్యూజ్ అయిపోయి మొత్తము ఇట్లా స్మెల్ వచ్చేలా చేస్తుంది ఆ రూమ్ అంతా. సో హయ్యర్ కాన్సన్ట్రేషన్ అంటే లోవర్ కాన్సన్ట్రేషన్, అక్కడ ఎనర్జీ యూజ్ కాలేదు ఏటీపీ. ఓకేనా. ఇది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే చూద్దాం ఇప్పుడు. చూడండి, దీనికి రివర్సే ఉంటుందమ్మా. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఏమైతే లేవో ఇక్కడ అవే ఉంటాయి అంతే. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసాం కదా, ప్యాసివ్ అంటే హయ్యర్ టు లోవర్ అనుకున్నాం కదా, యాక్టివ్ అంటే లోవర్ టు హయ్యర్. అంతే. ఇక్కడ ఏమవుతుంది అంటే ఏటీపీ యూజ్ అవుతుంది. ఇప్పుడు సెల్ ఉందిరా, ఇక్కడ నుండి కొన్ని బయటకు వెళ్ళిపోవాలి, ఇక్కడ నుండి ఇటు రావాలంటే డిఫ్యూజన్ ప్యాసివ్, ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోవాలి. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోవాలంటే ఇట్లా మైటోకాండ్రియా ఉంది కదా, దాని ఎనర్జీ యూజ్ చేసి ఇది బయట నూకేస్తుంది అన్నమాట. సో ఎనర్జీ ఉంటేనే ఇది బయటకు పోతుంది. ఓకేనా. ఇది NA+K+ATPase పంప్ అని అంటే మనము
ఎక్కడ చూస్తామంటే ఇది ఎక్స్క్రేషన్లో చూస్తాం రా. ఎక్స్క్రేషన్లో మనము కొన్ని మన యూరిన్ పైప్ కానీ ఉంటుంది కదా నార్మల్గా, దాంట్లో డీసీటీ పీసీటీ అని ఉంటుంది. ఆ డీసీటీ పీసీటీలో ఏంటంటే మనకు కావాల్సిన ఇప్పుడు వాటర్ తాగుతాంలో వాటర్లో ఏమైతే న్యూట్రియన్స్ కావాలో అబ్జర్వ్ చేసుకొని మిగతా ఏవైతే అన్వాంటెడ్ ఉంటాయో మన బ్లడ్లో అది ఇటు పంపించాలి. ఆ బ్లడ్లో ఇటు పంపించే మాలిక్యూల్స్ ఉంటాయి కూడా, అప్పుడు ఇది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ అవుతుంది. సో అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏవైతే మన బ్లడ్లో ఉంటాయి వాటర్లో ఏదైతుందో అది అబ్జర్వ్ చేసుకొని ఇంకో పోర్షన్ రెడీ చేస్తాయి కదా, అప్పుడు ఇది ఏటీపీ యూజ్ చేసుకొని అక్కడ అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అన్వాంటెడ్ మాలిక్యూల్స్ అనేవి ఈ సెల్ మెంబ్రెయిన్కి బయట పంపించడానికి ట్రై చేసినప్పుడు ఇది హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్కి వస్తున్నాయి. అదే ఎగ్జాంపుల్ Na+K+ ATPase పంప్. ఓకేనా? ఓకే. ఈ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో అంటే కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఏంటి? సింపుల్ డిఫ్యూజన్, ఫెసిలేటెడ్ డిఫ్యూజన్, ఆస్మోసిస్. ఓకేనా? ఒక సింపుల్ డిఫ్యూజన్ అంటే న్యూట్రల్ సొల్యూట్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, నార్మల్గా క్యాంఫర్ కావచ్చు ఏదైనా కానీ సింపుల్ డిఫ్యూజన్ అన్నమాట. సింపుల్గా అయిపోతుంది, అది తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. ఫెసిలేటెడ్ డిఫ్యూజన్ అంటే మాలిక్యులర్ హెల్ప్, క్యారియర్ ప్రోటీన్ అనేది ఒకటి ఉంటుందమ్మా. క్యారియర్ ప్రోటీన్ ఇప్పుడు ఇందాక చూసుకున్నాం కదా, ఇప్పుడు లిపిడ్ ఉంది, లిపిడ్కి ఒక టెయిల్ ఉంది కదా, ఇది క్యారియర్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ హెల్ప్తోనే వెళ్తే దాన్ని ఫెసిలేటెడ్ డిఫ్యూజన్ అంటాం. ఆస్మోసిస్ అంటే మూమెంట్ ఆఫ్ వాటర్ ఆర్ సాల్వెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సాల్ట్ వాటర్, ఆస్మోసిస్ అన్నమాట. ఓకేనా? ఇవి డెఫినేషన్స్. జస్ట్ మీకు అంటే ఈ వర్డ్స్ వచ్చినప్పుడు డెఫినేషన్స్ అంటే ఈ వర్డ్సే రెగ్యులర్గా యూజ్ అయిపోతాయి. దీని మీద క్వశ్చన్ ఏం రాదు, జస్ట్ మీ ఐడియా కోసం. ఓకే, ఇప్పటిదాకా మీకు సెల్ మెంబ్రేన్ అనేది అర్థమైంది కదా. సెల్ మెంబ్రేన్ అంటే ప్లాస్మా మెంబ్రేన్ అని అర్థమైంది కదా. ఇప్పుడు ఏంది దాని వర్క్ ఏంటి? మాలిక్యూల్స్ని ఇన్ అండ్ అవుట్ చేసుకోవడం అని అనుకుందాం మనం, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సో ఇన్ అవుట్ చేసుకున్నప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవుతుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కానీ. లోవర్ టు హయ్యర్ అయితే హయ్యర్ టు లోవర్ అయితే ప్యాసివ్, లోవర్ టు హయ్యర్ అయితే యాక్టివ్. సో ఇక్కడ ఏటీపీ యూజ్ అవుతుంది యాక్టివ్లో. ఏ ఫర్ యాక్టివ్, ఏటీపీ. యాక్టివ్లో ఏటీపీ యూజ్ అవుతుంది. ప్యాసివ్లో నో ఏటీపీ యూజ్డ్. సో ఇది దీని వర్క్ ఇది. సో సెల్ మెంబ్రేన్ అంటే చూసాం కదా, సెల్కి డిఫరెంట్గా ఇట్లా మెంబ్రేన్ అనేది సెల్ ప్రొటెక్టింగ్ లేయర్. ఏదైతే ప్లాస్మా ఉంటుందో దానికి ఆ ప్లాస్మా అనేది బయటకు రాకుండా, బర్స్ట్ అవ్వకుండా హెల్ప్ చేసేదే ఈ సెల్ మెంబ్రేన్ కదా. అయితే ఈ సెల్ మెంబ్రేన్ కొన్ని సెల్స్లో ఏంటంటే ఇప్పుడు ఈ రౌండ్గానే కాకుండా కొన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇట్లా ఎక్స్టెన్షన్స్ వస్తాయి, ఇట్లా ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మీజోజోమ్స్ అంటున్నాం. చూడండి, ఫార్మ్డ్ బై ద ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఇంటూ ద సెల్. ఇప్పుడు ఇది సెల్, ఈ సెల్లకి ఇట్లా ఇది మెంబ్రేన్ అనేది ఇట్లా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, దీన్ని మీజోజోమ్స్ అంటున్నాం. సో అవి ఎందుకు ఫామ్ అవుతాయి మరి ఏంటి అనేది చూద్దాం. చూడండి, అవి వెజికల్స్లో కానీ ట్యూబుల్స్లో కానీ లామినా. ఇప్పుడు మన ఫాలఫియన్ ట్యూబ్ ఉంటుంది కదా, ఆ వన్లో. ఓకేనా? వెజిల్స్ ఏవైతే ప్లాంట్స్లో వెజిల్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు వెజిల్స్ అంటే ఓయిసోఫాగస్ అనేది ఇవన్నీ ఉంటాయి కదా, డక్స్ కానీ. ఓకేనా? అందులో మనకు హెల్ప్ అయిపోతాయి అన్నమాట. ఎందుకు అని అంటే ఇంక్రీజ్ సర్ఫేస్ ఏరియా, ఆ సర్ఫేస్ ఏరియాని పెంచడానికి అట్లా ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. హెల్ప్ ఇన్ సెల్వల్ ఫార్మేషన్. ఇవి వెజిల్స్ అనేవి సెల్వల్ ఫార్మేషన్లో హెల్ప్ అవుతుంది. ఇది ప్లాంట్ సెల్కి అన్నమాట. ఏ సెల్వల్ ఫార్మేషన్కి ఈ మీజోజోమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. మళ్ళీ డిఎన్ఏ రెప్లికేషన్లో కూడా హెల్ప్ చేస్తాయి. ఓకేనా? డిస్ట్రిబ్యూషన్ టు డాటర్ సెల్స్. డిఎన్ఏ మళ్ళీ ఏవైతే డాటర్ సెల్స్ ఉంటాయో వాటికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెజికల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఎట్లా హెల్ప్ చేస్తాయి అనేవి మనం హ్యూమన్ ఫిజియాలజీలో చూస్తాం. ఓకేనా? హెల్ప్ ఇన్ టు రెస్పిరేషన్, సెక్రేషన్ ప్రాసెస్ చెప్పాను కదా, డక్స్ అని చెప్పి. అయితే అవి మళ్ళీ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్ అండ్ ఎంజైమేటిక్ కంటెంట్. ఎంజైమ్ అనేది మన ఉంటుంది ప్రతి దాంట్లో. ఒక ఎంజైమ్ అన్న టాపిక్ వచ్చినప్పుడు చూస్తాం ఎక్కడెక్కడ ఎంజైమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో అక్కడ కంటెంట్ అనేది అది ఇంక్రీజ్ చేయడానికి సెల్ మెంబర్ ఎక్స్టెన్షన్ అవుతుంది, దాన్నే మీజోజోమ్స్ అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ సెల్ వాల్.
సెల్ వాల్ అంటే ఇప్పుడు చూసాం, సెల్ చూసాం, సెల్లో సైటోప్లాజం ఉంటుందని అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ మెంబ్రెయిన్ చూసాం. ఈ మెంబ్రెయిన్ యొక్క ఎక్స్టెన్షన్ని మీజోజోమ్స్ అన్నాం. ఓకేనా. నెక్స్ట్ లేయర్ వచ్చేసి సెల్ వాల్. సెల్ వాల్ అనేది ఓన్లీ ప్లాంట్ సెల్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఎనిమల్లో ప్లాంట్లో సెల్లో ప్రజెంట్ అయి ఉంటుంది, ఎనిమల్లో యాబ్సెంట్ అయి ఉంటుంది. ఎనిమల్స్లో యాబ్సెంట్ అయి ఉంటుంది. సో ఇదేంటి అంటే రిజిడిటీ సపోర్ట్ షేప్ ఆఫ్ ద సెల్. ఇప్పుడు ఇది ఏంటంటే రిజిడిటీ అంటే అనేబుల్ టు బ్రేక్ డౌన్, ఆ సెల్ని బ్రేక్ చేయలేమన్నమాట. మనమే కాదు, ఇప్పుడు వేరే ఆర్గన్స్ ఏదైనా డాష్ ఇచ్చిన అంటే ఏదన్నా ఒకటి ఫ్లో ఎక్కువ అయిపోయినప్పుడు అప్పుడు అది బ్రేక్ అవ్వకుండా సపోర్ట్ చేయడానికి అన్నమాట. సపోర్ట్ చేయడానికి రిజిడిటీ ఉంటుంది. మళ్ళీ ఆ సెల్ని ఒక స్ట్రక్చర్గా చేయడానికి, షేప్ చేయడానికి సెల్ వాల్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే నాన్ లివింగ్ మెటీరియల్ అనమాట, దాంట్లో లైఫ్ ఉండదు అన్నమాట. ఓకేనా. దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఒకవేళ ఏదైతే ఎనిమల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు ఇంట్లో ఫ్లోయం జైలం సర్క్యులేషన్ జరుగుతుంది మన ప్లాంట్స్లో. సో అప్పుడు అది ఆ సర్క్యులేషన్ అనేది సెల్ వాల్కి జరగదన్నమాట. ఓకేనా. దాంట్లో మెయిన్గా ఎక్కడ అంటే మనం తెలుసు కదా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ తెలుసు కదా మనకు. తెలుసా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్? తెలీదా? తెలుసా తెలీదా? ఆన్సర్ చేయట్లేదు ఏంట్రా, లేరా క్లాస్లో? ఉన్నారా క్లాస్లో, లేరా? Yes, ma'am. మరి సైలెంట్గా ఉన్నారేంటి? వినట్లేదా? ఫోన్ పక్కన పెట్టేశారా? No, ma'am. మరి ఆన్సర్ చేయట్లేదు. ఓకేనా. తెలుసా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్? No, ma'am. ఎనిమల్ కింగ్డమ్ అయిపోలేదా మీకు? సో ప్రొటిస్టా, Protista, fungi, algae. ప్రొటిస్టా, ఫంజీ, Animalia. నెక్స్ట్ అండ్ ఇవి తెలుసు కదా కింగ్డమ్స్ అనేవి. 5 కింగ్డమ్స్ ప్రొటిస్టా, ఫంజీ, ఆల్గేకి. ఓకేనా. సో దాంట్లో ఏంటంటే ఫంజీలో నాన్ లివింగ్ మెటీరియల్ ఎక్కువ దొరుకుతుంది అన్నమాట. సో మన ప్లాంట్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫంగీలో కూడా సెల్ వాల్ అనేది ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఏం చేశారంటే ఫంజీని కూడా ప్లాంట్లో కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది ఎనిమల్ కింగ్డమ్లో చూస్తాం. అయితే సెల్ వాల్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. కాకపోతే తర్వాత ఏమైపోయిందంటే డిఫరెంట్ కింగ్డమ్ అయిపోయింది. ఎందుకంటే దాని బిహేవియర్ వేరుండే వీటితో పోలిస్తే. సో అది ఆ నాన్ లివింగ్ మెటీరియల్ ఏదైతే సెల్ వాల్ ఉందో ఈ రెండిట్లో ఫౌండ్ అయి ఉంటుంది అనమాట. బ్యాక్టీరియాలో కూడా ఉంటుంది మనకు పాస్పోలిపిడ్ ప్లస్ ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట దేంతో ఫామ్ అయినాయి అని చెప్పేసి. సో మనకు ఆ టేబుల్లో కనిపిస్తుంది ఇక్కడ అని గ్లైకోప్రోటీన్స్ అని గ్లైకోలిపిడ్స్తోని ఫామ్ అయిందని. ఓకేనా. ఇవి ఏంటంటే సరౌండ్స్ ప్లాస్మా మెంబ్రెయిన్ సైటోప్లాజం ఈజ్ నథింగ్ బట్ సేమ్. డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఓకేనా. ప్లాస్మా మెంబ్రెయిన్ సైటోప్లాజంని ఏదైతే ఉందో ఆ మెంబ్రెయిన్ని సరౌండ్ చేసేది సెల్ వాల్ అన్నమాట. ఓకేనా. ఇది ఏంటంటే మెకానికల్ డ్యామేజ్ ఇన్ఫెక్షన్స్ హెల్ప్ ఇన్ టు ద సెల్ ఇంటరాక్షన్. ఇప్పుడు మనం ప్లాస్మా మెంబ్రెయిన్ ఏంటంటే మనం ఇప్పుడు అనుకున్నాం కదరా, అంటే మాలిక్యూల్స్ని ఇన్ అండ్ అవుట్ చేస్తుంది అని చెప్పేసి మనం నార్మల్గా అనుకున్నాం కదా. అయితే అప్పుడు ఏదైనా కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. ఇంటరాక్షన్ బయట సరౌండింగ్స్కి ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఈ ప్లాంట్లో ఏంటంటే ఇది బయట సెల్ వాల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట దీంట్లో. సో ఓకేనా. ఇక్కడ నుంచి వస్తాయి, ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదైతే ఇన్ఫెక్టివ్ ఉంటుందో ఇక్కడనే ఆగిపోతుంది సెల్ వాల్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏటీపీ యూజ్ చేసుకోకుండా అనేది డిపెండ్స్ ఆన్ సెల్, ఏదైతే మాలిక్యూల్ ఉందో దాని మీద డిపెండ్ అయిపోయి ఇన్ అండ్ అవుట్ అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఇది ఏంటంటే మైక్రో దీనికి చూడండి డిఫరెన్స్. మైక్రో అంటే చిన్నది అని గుర్తుపెట్టుకోండి. మ్యాక్రో అంటే పెద్దగా. స్మాల్గా మైన్యూట్గా ఉంటే మైక్రో, కొద్దిగా పెద్దగా చూడే విధంగా ఉంటే అంటే దాన్ని మ్యాక్రో అని అంటాం. దీనికంటే కొద్దిగా పెద్దగా, మరీ పెద్దగా కాదు, దీనికంటే కొద్దిగా పెద్దగా ఉంటే మ్యాక్రో మాలిక్యూల్స్ ఏవైతే ఎంటర్ అవుతాయో వీటికి ప్రొవైడ్స్ బ్యారియర్ లాగా ఉంటుంది. అంటే
Cell wall is made up of cellulose, galactins, mannans, and minerals like calcium and carbonate. ఎన్నో ఆల్గేలో ఇదంతా కింగ్డమ్స్ చూసాం కదా. ఆల్గేలో ఏంటంటే సెల్యులోస్తోని, గ్లాక్టిన్స్తోని, మ్యానన్స్, కాల్షియం కార్బోనేట్, పీవైక్యూ. ఎట్లా మేడం గుర్తుపెట్టుకోవాలంటే నిమోనిక్స్ లేదు, బట్ అంటే రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉంటే గుర్తుంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, సెల్ వాల్ కన్సిస్ట్ ఆఫ్ సెల్యులోస్. ఇది ప్లాంట్ సెల్లో సెల్ వాల్ కన్సిస్ట్ ఆఫ్ సెల్యులోస్తో పెక్టిన్, సెల్యులోస్ ప్రోటీన్స్. ఇగో చూడండి, సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్, ఒక లైన్ వస్తుంది చూడండి. సెల్యులోస్, హెమిసెల్యులోస్, అండ్ పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్. ఈ మెటీరియల్స్తో అనేవి అవి సెల్ వాల్ అనేది మేడప్ అవుతుంది అన్నమాట. ఓకేనా. చూడండి, ఫంగై అయితే కైటిన్తో, ఇది కాల్షియం కార్బోనేట్తోని ఆల్గేలో. ఓకేనా. ప్లాంట్స్లో అయితే సెల్యులోస్, హెమిసెల్యులోస్, పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్. ఫంగైలో అయితే కైటిన్లో, ఆల్గేలో అయితే సెల్యులోస్, గ్యాలక్టిన్స్, మ్యానిన్స్, మినరల్స్, కాల్షియం కార్బోనేట్స్. మరి ఎనిమల్ సెల్స్లో ఎట్లా ఫామ్ అవుతాయి, దేంతో? ఎనిమల్ సెల్లో ఆన్సర్ చేస్తారా? చెప్పండి రా, తప్పైనా పర్లేదు చెప్పండి. ఉన్నారా క్లాస్లో అసలు? మ్యామ్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడగండి. అయితే మీరు వినట్లేదన్నమాట. ఫోన్ పక్కకు పడేసావా వేద? ఆహా లేదు మ్యామ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్, ఇన్ ప్లాంట్స్లో అయితే సెల్యులోస్, హెమిసెల్యులోస్, పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్. ఫంగిలో అయితే కైటిన్ అని చెప్పాను. ఆల్గేలో అయితే సెల్యులోస్, గెలక్టిన్స్, మ్యానన్స్, మినరల్స్ అండ్ కాల్షియం లైక్ కార్బోనేట్ నుంచి చెప్పాను. సో ఎనిమల్ సెల్స్లో అని అడుగుతున్నా. ఏంట్రా ఇంత స్లో ఉన్నారు మీరు? అర్థం కాలేదా క్వశ్చన్, కాన్సెప్ట్? సో మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవ్వట్లేదా? ఎనిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదు కదరా, అదే ఆన్సర్. సెల్ వాల్ ఉండదు కదా, ఓన్లీ ప్లాంట్స్లో ఉంటుంది. ఇప్పుడు నేను 5 కింగ్డమ్స్కి అడిగినప్పుడు ఇందులో ఓన్లీ ఇదే ఉంటుంది, ఎనిమల్ సెల్లో ఉండదు కదా. అండ్ ప్రొటిస్టాలో కూడా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కదా. క్లియరా? అర్థం కాలేదా? సాహితీ అర్థమైందా? లేదు మ్యామ్. వేద, మీరు అర్థం కాదు మ్యామ్. రవి, తన్మయ్, కీర్తన, సమయ మీకు అర్థమైందా? అర్థం కాలే మ్యామ్. అర్థం కానప్పుడు అడగాలి కదా. 2-3 టైమ్స్ అడుగుతున్నా నేను, అర్థమైందా అని చెప్పేసి. సో మీరు అర్థంగా మీరు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంకా మీరు రెస్పాండ్ అవ్వకపోతే నేను మాట్లాడినప్పుడు మీకు రాదు, నేను చెప్పేసి వెళ్ళిపోతా. మీరు ఒకవేళ రెస్పాన్స్ ఇచ్చినా ఇవ్వకుండా నేను చెప్పేసి వెళ్ళిపోతా. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే మీరు నేర్చుకోవాలి కదా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగాలి కదా. సో నేను మళ్ళీ అడుగుతున్నా, చెప్పేసిన తర్వాత నాకు క్లియరా, ఓకేనా క్లియరా? డౌట్ ఉంటే వేద అమ్మ నీకేమైంది, నువ్వు అడుగుతావు కదా, మీరు అడుగుతారు కదరా. ఎందుకు అట్లా మరి, ఎందుకు క్లోజ్గా ఉంటున్నారు? అర్థం కానప్పుడు అడగాలి కదా. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అడిగి తెలుసుకోండి. ఓకేనా. మీకు ఎక్కడి వరకు అర్థమైంది? సెల్ వాల్ అనేది అర్థమైందా? ప్లాస్మా మెంబ్రేన్ అర్థమైందా? రెస్పాన్స్ ఇవ్వండి, రెస్పాన్స్ ఇస్తేనే నాకు తెలుస్తుంది కదా. మీరు మాట్లాడకుండా ఉంటే నాకేం అర్థమవుతుంది? ప్లాస్మా మెంబ్రేన్ వరకు అర్థమైంది. మిగతా వాళ్ళకి రవి, తన్మయ్, కీర్తన
సుమయ్య, సాయి, మీకు అర్థమైందా ప్లాస్మా మెంబ్రేన్? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ప్లాస్మా మెంబ్రేన్ అర్థమైందా? Yes, ma'am. సెల్ వాల్ అర్థం కాలేదా? ఎస్ మ్యామ్. కొంచెం అర్థం కాలే మ్యామ్. సెల్ వాల్ అర్థం కాలేదా? మీరు ఎస్ మాట్లాడే మ్యామ్. ప్రాబ్లం. సెల్ వాల్ కొంచెం కొంచెం అర్థమవుతుంది మ్యామ్. మళ్ళీ చెప్తా చూడండి. ఇప్పుడు సెల్ ఉంది కదరా నాన్న, సెల్లో దాంట్లో సైటోప్లాజం ఉంటుంది, దాన్ని ప్రొటెక్టివ్ లేయరే సెల్ మెంబ్రేన్. ఓకే, మీకు సెల్ మెంబ్రేన్ చెప్పేస్తా, ఇంకా 3 minutes ఉంది కదా, సెల్ వాల్ చెప్పేస్తా, మిగతాది రేపు చెప్తాను. సో ట్రై టు అటెండ్ 15 minutes ఆర్ 10 minutes బిఫోర్ ద క్లాస్, ఎందుకంటే మనకు చాలా టైం తక్కువ ఉంది. ఓకే, మీరు ఎట్లన్నా 5:30 వరకు వచ్చేస్తారు కదా క్లాస్కి, సారీ ఇంటికి. సో మీరు ట్రై చేయండి 6:45 ఆర్ 6:40 వరకు అటెండ్ అవ్వడానికి. సో మనకు కొద్దిగా ఒక 15 minutes ఉన్నా కానీ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మనం సెల్ ఉంది కదా నాన్న, ఈ సెల్లో సైటోప్లాజం ఉంది. సైటోప్లాజం అని అంటే ఫ్లూయిడ్ లైక్ స్ట్రక్చర్. దీంట్లో ఏంటంటే ఇది ఏం చేస్తుంది అంటే, ఈ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో సెల్ ఆర్గాన్స్ ఏవైతే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులర్ అవి ఏంది అనేది ఎండో మెమ్బ్రేన్ సిస్టంలో చెప్తారు. న్యూక్లియస్ కానీ వీటిని ఫ్లో అవ్వడానికి ఒకదానికి మూమెంట్కి హెల్ప్ చేస్తుంది సైటోప్లాజం అనేది. అలాగే ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఇన్ అండ్ అవుట్ అవ్వడానికి ఈ సైటోప్లాజం అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ దీనికి కవరింగ్ లేయరే మన సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్ సేమ్ అన్నమాట. సో ఈ ప్లాస్మా మెంబ్రేన్ ఎక్స్టెన్షన్ మీజోజోమ్స్. ఓకేనా, ఇది అర్థమైంది ఇక్కడ వరకు? క్లియర్ అందరికి? ఎస్ మ్యామ్. రేపు మీరు రెస్పాండ్ కాకపోతే నేను క్లాస్ చెప్పాను రేపు. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకేనా, Yes, ఇక్కడ ma'am. క్లియర్ కదా? నెక్స్ట్ clear, ఏదైతే ma'am. ఉందో, నెక్స్ట్ ఈ మెంబ్రేన్కి కవరింగ్ లేయర్ ఇంకొకటి ఉంటుంది. అది ఎందులో అంటే ప్లాంట్ సెల్లోనే ఉంటుంది. ప్లాంట్ సెల్లోనే సెల్ వాల్ అనేది ఉంటుంది. ఎనిమల్ సెల్లో సెల్ వాల్ యాబ్సెంట్. సెల్ వాల్ యాబ్సెంట్ దేంట్లో? ఎనిమల్ సెల్లో. ప్లాంట్ సెల్లో మాత్రమే సెల్ వాల్ ఉంటుంది. క్లియరా? ఎస్ మ్యామ్. ఎస్ ఎస్ మ్యామ్. మ్యామ్. ఓకేనా, అయితే ఈ ప్లాంట్ సెల్లోనే ఈ సెల్ వాల్ ఉంటుంది. సో ఎనిమల్ సెల్లో ఉండదు కాబట్టి ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ వరకే ఉంటుంది ఎనిమల్ సెల్లో. సో ఇది ఈ సెల్ వాల్ అంటే ఏంటి అని చెప్పేసి ప్లాంట్ సెల్లో చదువుదాం ఇప్పుడు. చూడండి, ఈ ప్లాంట్ సెల్లో సెల్ ఏం చేస్తుందంటే, ఈ సెల్ వాల్ ఏం చేస్తుందంటే రిజిడిటీ ప్రొవైడ్ చేస్తుంది. రిజిడిటీ అంటే ఏంటంటే దాన్ని అన్బ్రేకబుల్, అది అసలు సెల్ వాల్ బ్రేక్ అవ్వదు అన్నమాట, చాలా గట్టిగా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. అది ఏం చేస్తుంది ఈ ప్లాంట్ సెల్కి షేప్ అనేది డిసైడ్ చేస్తుంది. ఆ సెల్ వాల్ అనేది ఇప్పుడు ప్లాస్మా మెంబ్రేన్ కాకుండా ఈ సెల్ వాల్ లేయర్ అనేది డిసైడ్ చేస్తుంది దీనికి షేప్ అనేది. అలాగే సపోర్ట్ ఇస్తుంది. మళ్ళీ ఇది ఒకటి నాన్ లివింగ్ మెటీరియల్ అన్నమాట. ఈ సెల్ వాల్ అనేది నాన్ లివింగ్ మెటీరియల్. లివింగ్ మెటీరియల్ ఎట్లా ఉంటుంది అంటే దాంట్లో సర్క్యులేషన్ ఉంటుంది, రెస్పిరేషన్ ఉంటుంది, అయితేనే లివింగ్ అంటున్నాం కదా. సో ఇది అనేది రెస్పిరేషన్ చేయదు, సర్క్యులేషన్ చేయదు. సో ఇది నాన్ లివింగ్ మెటీరియల్. అది దేంతో మేడప్ అవుతుంది అని అంటే చూడండి, ఫంగీలో కూడా ఇది కింగ్డమ్, కానీ ఇంతకుముందు ప్లాంటేలో ఇంక్లూడ్ చేసారు కాబట్టి ప్లాంట్ సెల్ అని 2 cells చదువుతాం మనం, ఎనిమల్ ఆర్ ప్లాంట్ అని చెప్పేసి. ఓకేనా, అయితే ఈ ప్లాంట్ సెల్లో ఫంగీ అండ్ బ్యాక్టీరియా కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకేనా, ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈ చదివే వరకు ఇది ఇంతే. ఓకేనా, తర్వాత వేరే వేరే కింగ్డమ్స్. ఓకే, సో ఇదే దీంట్లో అనేది సెల్ వాల్ ప్రజెంట్ అయినప్పుడు అయితే అవి ఎలా డిఫరెంట్ మెటీరియల్స్తోని మేడప్ అయి ఉంటాయి. సో ఫంగీలో అనేది కైటిన్తోని ఫామ్ అవుతుంది. కైటిన్ అనే ఒక మెటీరియల్తోని సెల్ వాల్ అనేది ఫామ్ అవుతుంది. ప్లాంట్స్లో దేంతో ఫామ్ అవుతుంది అంటే చూడండి, సెల్యులోస్, హెమిసెల్యులోస్, పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్. సెల్యులోస్ అనే మెటీరియల్, హెమిసెల్యులోస్ అనే మెటీరియల్, పెక్టిన్స్ అనే మెటీరియల్, ప్రోటీన్స్ అనే మెటీరియల్. ఇవేంటి మేడం అంటే, ఇప్పుడు బిర్యానీ కావాలంటే ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇంగ్రీడియంట్స్ చేస్తేనే బిర్యానీ అవుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కలపకుండా బిర్యానీ కాదు కదా. ఇవన్నీ మెటీరియల్స్ ఇంక్లూడ్ అయితేనే సెల్ వాల్ ఫార్మేషన్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా ఈ మెయిన్ మెటీరియల్ కైటిన్ అన్నమాట. ఓకేనా, సో ఇదే అన్నమాట. సో ఈ ఫౌండ్ ఇన్ ఫంగీ అండ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అయితే సరౌండ్స్లో ప్లాస్మా మెంబ్రేన్ చెప్పేసాం.
ప్రొటెక్ట్స్ ద మెకానికల్ డ్యామేజ్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ అండ్ సెల్ టు సెల్ ఇంటరాక్షన్. ఇప్పుడు చూడండి, ఇది ఒక సెల్ ఉంది, ఇది ఒక సెల్ ఉంది. ఇది సెల్ మెంబ్రేను, ఇది సెల్ మెంబ్రేన్. ఇది ఇప్పుడు పర్టికులర్గా ప్లాంట్స్ అనేవి ఎట్లుంటాయంటే అవుట్ సైడ్ ఉంటాయి. అవుట్ సైడ్ ఉన్నప్పుడు నార్మల్గా డస్ట్ అనేవి ఏవో ఒకటి బయట మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో మనకంటే ప్రొటెక్టివ్ లేయర్గా స్కిన్ ఉంది, స్కిన్లో మజిల్స్ ఉన్నాయి, ప్రొటెక్టివ్ లేయర్. ఇప్పుడు ప్లాంట్స్లో సెల్స్లో ఓన్లీ పైన లేయర్ కాకుండా పైన లేయర్లో కూడా క్లోరోఫిల్లో కానీ ఇట్లా గ్రీన్ స్టెమ్లో సెల్స్ ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా ప్లాంట్స్లో కానీ ఫంగీలో కానీ. ఇప్పుడు ఒకవేళ ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటే, ప్లాస్మా మెంబ్రేన్ పని ఏంటి? ఇన్ అండ్ అవుట్ మాలిక్యూల్స్ కదా. అయితే ఈ టైంలో ఈ సెల్ వాల్ అనేది హెల్ప్ చేస్తుంది మళ్ళీ. సో ఈ హెల్ప్ చేసినప్పుడు ఏమైందంటే ఇది ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు కదా ప్లాస్మా మెంబ్రేన్కి. సో ఈ సెల్ వాల్ అనేది హెల్ప్ చేస్తుంది. సెల్ టు సెల్ ఇంటరాక్షన్ ఏంటంటే ఈ సెల్కి ఇది అంటే సెల్స్ మేడప్ అయి ఒక సెల్ ఇంకో సెల్ కలిసే టిష్యూ అవుతుంది. సో ఈ సెల్ వాల్ అటాచ్ ఉంటుంది కాబట్టి దీనికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తాయి అన్నమాట. క్లియర్? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే డన్. మీకు నెక్స్ట్ క్లాస్ ఉంది కదా, జాయిన్ అవుతారా? 8:30 అవుతుంది, నెక్స్ట్ క్లాస్ ఉందిగా మీకు, లేదా నెక్స్ట్ క్లాస్? ఉంది మ్యామ్. ఓకే, నెక్స్ట్ క్లాస్కి జాయిన్ అయిపోండి. రేపు ఒక 10-15 మినిట్స్ ముందే రావడానికి ట్రై చేయండి, ఓకేనా? 6:50కి వస్తాం మ్యామ్. 50కి వస్తారా? అది నేను మ్యామ్, వాళ్ళు. సో మీ ఇష్టము. నేను స్టార్ట్ క్లాస్ చేయడం అంటే మీకు తొందరగా వస్తే ఏమైనా టిప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. యాజ్ 7కి నేను క్లాస్ సబ్జెక్ట్ చెప్పడం స్టార్ట్ చేస్తా, ఓకేనా? నేను స్టార్ట్ చేయడం మాత్రం ఒక 10 మినిట్స్ ముందు స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ఈ టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడుకోవడమే ఒక 15 మినిట్స్ అయిపోయిందిరా. సో మనకు టైం తక్కువ ఉంది కదా, అందుకు చెప్తున్నాను. 7కి లెసన్ స్టార్ట్ చేసేస్తాను నేను. ఏమైనా టిప్స్ కావాలనుకుంటే ఒక 10 మినిట్స్ ముందే జాయిన్ అయిపోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం, ఓకే? బై. నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వండి మరి. బాయ్ రా. బాయ్ మ్యామ్. బాయ్ బాయ్.